వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 25వ రోజు పారాయణం. దత్తుడు దేవతలకు మునులకు సంధ్యరూపు తెలుపుట. శ్రీదత్త స్వామి ఈ యజ్ఞ నిర్వహణ కార్యమునందు నిమగ్నమై సమయమును గమనించలేకపోయితిని. సంధ్యావందనం ఆచరించు సమయము మించిపోవుచున్నదని హఠాత్తుగా జ్ఞప్తికి వచ్చినది. నాకది అతి ముఖ్యమైన విషయము. అది యజ్ఞముతో సమానము. సకాలములో సంధ్యావందనం ఆచరించవలనని వేద ప్రబోధము కలదు కదా అనగా వారు సంధ్య అనగా ఏ సమయమో వివరింపమని కోరిరి. ఎవరెవరు ఆచరించవలెను, ఎచ్చట ఆచరించవలెనో తెలుపమని కోరగా దత్తదేవుడిట్లు పలికెను. ఓ మునులారా, సంధ్య అనున్నది ఒక యోగిని. ఆమె లేని చోటు లేదు. సర్వవ్యాపి అయి యోగుల హృదయ స్థానములందుండును. ముక్తికి స్థానము ఆమెయే. నిత్యము ఆ సంధ్యను ఉపాసించవలెను. కనుక క్షణకాలము పోయి పని పూర్తి చేసుకొని వచ్చి తిని ఆ సంధ్యాదేవి ఆనందామృతపూర్ణమైన మానస సరోవరము ప్రాంతమున ధ్యానానుసంధాన దివ్య తేజస్సులతో తేజోరూపి అయి వెలుగుచుండును. నేను సంధ్యాభావ సముద్రములో మునిగి తన్మయుడనై ఆమెతో తాదాత్మ్యమై ఉంటిని. యోగి పుంగవుల చేత బాగుగా గుర్తించబడిన మహామాయయే సంధ్య అని పేరొందినది. వృత్తి సంధుల నడుమ నుండుట చేత సంధ్యగా వర్ణించిరి. ఆ సంధ్యయే రేణుక అనే పేరున సూక్ష్మరీతిని ప్రకాశించుచున్నది. రాత్రింబగళ్ల మధ్య కాలమందు ఆమె సంధ్యగా పిలువబడుచున్నది. ఆ పవిత్ర భావమే గాయత్రి. ఆ విధమైన నిరంతర ధ్యాన స్థితి కలుగుటయే తురీయావస్థ అనబడును. వృత్తి సంధుల ఎందే కాక ధ్యాన స్థితి ఎందే కాక పగలుకు ఆవల ఈవల ఉన్నదియు వ్యవహృతి ఉన్నప్పుడును ఉండునదే మధ్యాహ్న సంధ్య. అర్ధరాత్రి సంధ్య ఉండదు. మీరొక్క విషయమును గ్రహింపుడు. సంధ్యయే ఏకవీర, రేణుక, గాయత్రి, సావిత్రి, వ్యాహృతి అను అనేక నామములు కలిగి ఉన్నది అని తెలుపగా సాధారణ మానవులు ఆచరించవలసిన వేళలు ఏవి తెలుపమని వారు దత్తుణ్ణి ప్రార్థించిరి. దత్తదేవుడిట్లు తెలిపెను. విభుదులైన పెద్దలు సామాన్యుల కొరకు త్రిసంధ్యల కాలములను నిర్ణయించినారు. నియమముగా 3 సంధ్యల యందును వందనమాచరించు వారికి కీర్తి సంపదలనిచ్చును. ఏ పని చేయుచున్నను ఎచ్చట ఉన్నను బుద్ధివృత్తులు మనోవృత్తులను నిరోధించి ఆ మహాదేవిని ధ్యానించు విధానము సర్వశ్రేష్టమని చెప్పబడినది. యోగ ప్రక్రియలలో ఇడానాడి పింగళానాడులను సమముగా చేసి సుషుమ్న నాడి యందు సమ్మిళితము చేసి ధ్యాన స్థితిలో దేహ విస్మృతిని పొంది ఆ దేవిని హృదయమునందు తేజోరూపిణిగా దర్శించుటను మధ్యాహ్న సంధ్య అందురు. సంధ్యాదేవిని కాళిగా, లక్ష్మిగా, సరస్వతిగా తలంచి త్రిసంధ్యలని ఉపాసించు వారి పద్ధతి శ్రేష్టము కాదు. కొందరు గంగా, యమున, సరస్వతిగా ఎంచి వందనమాచరించెదరు. కొందరు అంతరంగమందు స్మరించుచు ఆమె కరుణకు పాత్రులగుచుందురు. భక్తితో సంధ్యాదేవిని పూజించు వారు రేణుకామాత వైభవమును తెలుసుకొనగలరు. ఇహపర సుఖ ప్రాప్తి నందగలరు. కనుక సన్మార్గకాంక్ష గల వారందరికీ సంధ్య వందనీయురాలే. మానవ జీవితములో ప్రతి క్షణము శరీరమందు మార్పు జరుగుచునే ఉండును కదా. ప్రతి క్షణము సంధించుచునే ఉండును. బాల్యమునందు పుట్టిన బిడ్డ క్షణ క్షణ మార్పు చెందుటను గుర్తించుచున్నారు కదా. అది సంధ్యాదేవి యొక్క ప్రక్రియే. ఆహారము స్వీకరించినది మొదలు లోపలి జీర్ణ వ్యవస్థ పనిచేయుచునే ఉండును కదా. అదియు సంధ్యాదేవి ప్రసాదమే. ఆమె అనుగ్రహము లేనిదే జీవి దేనిని అనుభవించలేడని తెలియుడు. అంతేకాదు, జీవుడు శరీరమును వదిలిన తదుపరి ఏ స్థితిని పొందవలెనో, ఏ గర్భమందు జన్మించవలెనో నిర్ణయించు శక్తి సంధ్యాదేవియే. కావున సర్వజీవుల వృత్తులు, ప్రవృత్తులు, గతులు, స్థితులు సర్వము ఆమె అధీనమేనని తెలిసి ఆరాధించు వారి ఎడల ఆమె ప్రసన్నురాలుగా ఉండును. ఇది సర్వశ్రేష్టమైన ఆరాధన అనగా వందనము అని ఎరుగుడు అని తెలిపి అదృశ్యుడాయనని కుమారస్వామి మునులకు వివరించనని వేదధర్ముడు దీపకునికి బోధించెను.
అనంతవ్రతము. తదుపరి వేదధర్ముడిట్లు చెప్పసాగెను. ఒకానొకప్పుడు ధర్మరాజు సర్వస్వమును జూదమునందు ఓడిపోయి అడవులందుండగా శ్రీకృష్ణుడు పరామర్శించుటకై అచటకి తెంచెను. ధర్మరాజు ప్రార్థనను ఆలకించి ఏదైనా జరిగిపోయిన విషయములను గురించి చింతించక ధీరులు జరగవలసిన కార్యములను మనస వాచ కర్మణ అనగా త్రికరణ శుద్ధితో చేయ సంకల్పించెదరు. ఒకానొక యుగమునందు కృతవీర్యుని భార్య చిరంజీవి అయిన పుత్రుని పొందగోరి యాజ్ఞవల్క్య మహాముని యొక్క భార్య అయిన మైత్రేయిని సేవించినది. ఆ సాధ్వి రాణికి ఒక వ్రతమును తెలిపినది. దాని పేరు అనంతవ్రతము. అది మార్గశిర పూర్ణిమ నాడు ప్రారంభించి 12 నెలలు 12 పౌర్ణములందును అనంతుని నియమనిష్టలతో పూజించవలెను. చివరిదైన కార్తీక పూర్ణిమ రోజున 12 కలశములు ఏర్పరిచి సర్వతోభద్ర మండపము ఏర్పరిచి ఆచార్యుడు చెప్పిన విధముగా పూజను పూర్తి చేసి పురోహితునికి భూరి దక్షిణలిచ్చి దీవెనలు అందుకొని బ్రాహ్మణ సమారాధన చేయించి అందరూ తృప్తిపరచవలెను. అట్లు చేసిన తేజోవంతుడైన పుత్రుడు కలుగునని చెప్పెను. దీపకుడు వేదధర్మునికి మ్రొక్కి అనంతవ్రతమును భాద్రపద శుద్ధ చతుర్దశి యందు ఆచరించిన ఆచారము కలదు కదా గురుదేవ, ఇది ఏమి వ్రతము అని ప్రశ్నించెను. అదియు అనంతుని పూజయే అని గురుడిట్లు చెప్పసాగను. ఆ వ్రత కథ యందు కౌండిన్యుని పత్ని కొందరు స్త్రీలు ఆ వ్రతమును ఆచరిస్తూ ఉండగా చూచి తాను కూడా పాల్గొన్నదే అని కదా చెప్పబడినది. అనగా ఆ స్త్రీలు అనంతుని పూజను పురాణోక్త ప్రకారము ఆచరించినారనే కదా భావము. శ్రీకృష్ణుడే ధర్మరాజుకు ఆ వ్రత విధానమును కూడా చెప్పెను. కృతవీర్యుని భార్య మహారాణి కావున ఆ విధమైన వ్రతమును ఆచరించగలిగినది. సంపదను కోల్పోయి అరణ్యవాసము చేయువారైన పాండవులు ఆ విధి విధానాన్ని ఆచరించలేరు. కావున శ్రీకృష్ణుడు వారికి తగిన ఉపాయమును నష్టపోయిన సంపదను పొందుటకు గాను అనంతుని వ్రతమును బోధించి 14 సంవత్సరములు ఆచరించి ఉద్యాపన గావించవలెనని బోధించెను. వారు 12 సంవత్సరములు అరణ్యములందును 13వ సంవత్సరము అజ్ఞాతముగాను ఆచరించి 14వ సంవత్సరం ఘనంగా బ్రాహ్మణ సమారాధనలు భూరి దక్షిణలు సమర్పించి అనంతునితో పాటుగా భూసురులను సంతోషపరిచి దీవెనలందుకొని పోయిన సంపదను పొందినారన్న కథ కూడా పురాణ సమ్మతమైనదే. అనంతుడు ప్రసన్నుడైతే అసాధ్యమేమున్నది అని గురుదేవులు చెప్పగా దీపకుడు సంతోషంతో పులకించి నమస్కరించి అపార కరుణాకర, నా పాలిటి అనంతులు తమరే, తమరి విజ్ఞానం అనంతం. నా యందు దయతో అనఘావ్రతమును కూడా వివరించి నన్ను కృతార్థుణ్ణి చేయండని నమస్కరించాడు. వేదధర్ముడు, దీపక, నీవు ఉత్తమ శ్రోతవు. నీవు ప్రశ్నించిన కొద్దీ నాకు చెప్పుటకు ఉత్సాహం అధికమగుచున్నది, కానీ విసుగు రావటము లేదు. దత్త కథలను వినుట చెప్పుట ఏదైనా పరమ పుణ్యకార్యమే. చెప్పెదను వినుము. బ్రహ్మమానస పుత్రులైన అత్రి మహర్షి సహధర్మచారిణి మహాసాధ్వి పరమ పతివ్రతయై ఉండెను. అత్రి మహర్షి తపస్సునకు మెచ్చి 3 మూర్తుల మూలమైన దివ్యశక్తియే తన సంపూర్ణ కళలతో ఆ దంపతులకు పుత్రుడై అవతరించెను. ఆయన యొక్క యోగ మాయాశక్తియే సర్వలక్షణ లక్షితే అయిన లక్ష్మీ స్వరూపిణి. జంభాసుర సంహారమునకై ఇంద్రుడు శరణు పొందు సమయమందు దత్తుడాడిన లీలానాటకమును, జంభాసురుణ్ణి తన మాయ చేతనే హతమార్చిన విధానమును నీకు లోగడనే వివరించి ఉన్నాను. ఈ అనఘావ్రతము అనగా దత్తుని ఆయన దివ్యశక్తిని స్మరించి పూజించి అభీష్టములను పొందుట అనున్నది ఆచారంగా వస్తున్నది. జంభాసురునిపై విజయము సాధించిన రోజు మార్గశీర్ష బహుళ అష్టమి తిథి కాబట్టి ప్రతి సంవత్సరం ఆ రోజున అనఘాష్టమి వ్రతం అనగా పూజ చేసి పవిత్రులగుచున్నారు. అనగా పాపరహిత అని, పాపములను రహితము చేయు శక్తి అని అర్థము. కావున దత్తుడే అనఘుడు, అతని యోగ మాయాశక్తియే అనఘ. ఈ వ్రతమును ఆచరించి దీక్షతో కార్తవీర్యార్జునుడు అష్టసిద్ధులను పొందినాడు. ఇంకను ఏ మహత్కార్యములు చేసినాడో వినుము. కర్కోటకుణ్ణి తెచ్చి మహిష్మతి నగరమునకు కావలి పెట్టినాడు. అగ్నిదేవుని ఆకలి తీర్చుటకై సప్తద్వీపమునందలి భూభాగమంతను ఆహారముగా ఇచ్చినాడు. రావణాసురునిలో పరాక్రమ శక్తిని నిర్వీర్యం చేసి బందీగా ఉంచినాడు. తన 1000 చేతులను అడ్డుపెట్టి నర్మదా నదీ ప్రవాహాన్ని ఆపినాడు. ఇటువంటి లోకోత్తర కార్యములు చేయగల శక్తి తనకు అనఘాష్టమి వ్రతం ఆచరించుటచే కలిగినదని రాజ్యంలోని ప్రజలందరి చేతను కూడా అనఘావ్రతమును చేయించి సుఖశాంతులు సమకూర్చినాడు. ఈ విధంగా అనఘావ్రతం ఆ కాలమున బహుళ ప్రచారము పొందినది. అనఘమనగా పాపమని తెలిపితిని గదా.
పాపము 3 విధములుగా ఉన్నది. వాచికము అనగా నోటితో చేయునది, మానసికము అనగా మనసుతో చేయునది, కాయికము అనగా శరీరముతో చేయునది అని చెప్పబడినవి. భగవంతుని నామోచ్చరణ చేత మొదటిదైన వాచిక పాపము నశించును. మనసును పరమాత్ముని పాదాలయందు నిలిపినచో మానసిక పాపము నశించును. మూడవదైన శారీరక పాపము భగవంతుని పూజించుట ద్వారా నశించును. ఈ వ్రతము వలన పాపములు తొలగిపోగా లక్ష్మీ కటాక్షం వలన సకల సంపదలు శుభములు చేకూరును అని శ్రీకృష్ణుడు, ధర్మరాజా, అత్రి మహర్షికి పుత్రుడనై నేను అవతరించగా మహాలక్ష్మి అనగా రూపమున నన్ను అనుసరించినది. ఆమె నాయందే నివసిస్తుంది. మాది పూర్ణ యోగ స్థితియే కానీ బాహ్యస్థితి కాదు అని చెప్పగా విని ధర్మజుడు ఇట్లడిగెను. ఓ కృష్ణ, కార్తవీర్యార్జునుడు ఏ సమయమునందు ఏ కల్పముతో ఆచరించి కృతకృత్యుడయ్యనో వివరముగా తెలుపమని కోరెను. శ్రీకృష్ణుడు ఇట్లు నుడివెను. మార్గశీర్ష మాసము బహుళ అష్టమి తిథి నాడు చేయవలెను. గోమయముతో అలికి ముగ్గులు పెట్టి పంచపల్లవములతో మంటపమును ఏర్పరచవలెను. దర్భలతో శుద్ధి చేయవలెను. మంటప మధ్యమును లక్ష్మీనారాయణులను ప్రతిష్ఠించవలెను. తరువాత సాంగ సపరివార సహితముగా సకల దేవతలను అనగా పుత్రులు అష్టసిద్ధులను ఆవాహన చేసి షోడశోపచార పూజలు గావించి సుగంధ పరిమళ పుష్పములతో అర్చించవలెను. తదుపరి ధూప దీప నైవేద్యములు సమర్పించి తాంబూలాది పరిచర్యలు యథావిధి సమర్పించవలెను. బ్రాహ్మణ సమారాధన చేసిన తర్వాత కర్త కూడా భుజించవలెను. ఆ రోజు రాత్రి హరికథలు నామ సంకీర్తనలతో జాగారము చేయవలెను. మరునాడు స్నానాదులైన వెనుక పూజా ద్రవ్యములను నిర్మాల్యమును తీసి నదిలో జల నిమజ్జనము చేయవలెను. ఈ విధంగా ప్రతి సంవత్సరం చేయవలెనని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు తెలిపెను. ఈ వ్రతమును జీవితాంతం చేయవచ్చును అని వేదధర్ముడు దీపకునికి తెలుపగా దీపకుడు గురునకు నమస్కరించెనని సూతుడు మునులకు వివరించెను. 9వ అధ్యాయము సంపూర్ణం. ఇది శ్రీ దత్త కథా సుధార్ణవం దత్త భాగవతం 25వ రోజు పారాయణము సంపూర్ణం.